నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం పీఠాధిపతురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే ఫణి. లత గారు, జనవరి 30వ తారీఖు అండి మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు, దీన్ని రాజశ్యామల నవరాత్రులు అని కూడా అంటారు. అమ్మవారి ఆరాధన అనగానే ఆడవాళ్ళందరికీ అసలు ఒక ఉత్సాహం, అంటే నిజంగా మన అమ్మతో స్పెండ్ చేసినట్టే ఉంటుంది. ఆ టైంలో అవును. అక్కడ కూర్చుని అమ్మవారి స్తోత్రాలే కానీ, లేకపోతే ఆ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని ఆ పువ్వులతో ఆరాధించుకునేటప్పుడు అసలు ఒక పండుగ వాతావరణం నవరాత్రులు అనగానే అందరికీ కూడా. సో జగన్మాత ఇటువంటి ఆవిడ అందరికీ తల్లి కాబట్టి అదే అవునండి. భావన కలుగుతుంది. అవును. నిజంగా. ముల్లోకాలకి మూలపుటమ్మ. కదా అండి. సో రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు, లేదు అసలు ఎలా చేయాలో తెలియదు కానీ చెయ్యాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది, అటువంటి వాళ్ళు ఎలా ఈ శ్యామల నవరాత్రులు వినియోగించుకుని అమ్మ ఆరాధనకి అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందాలండి అంటే ఏం చేయాలండి? చాలా మంచిది. ఆడవాళ్ళు పూజ చేసుకుంటే ఈ గుప్త నవరాత్రులు ఉమ్. చాలా ఆధ్యాత్మికంగా ఆ. చాలా అందరికి తహతహలు ఆడుతూ ఉంటారు. మేము ఆధ్యాత్మికంగా ఉమ్, ముందుకెళ్ళాలి, ఉమ్, అమ్మకి ఉమ్. చాలా దగ్గర అవ్వాలి అని. అవును. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్ళు ఎక్కువ ఈ గుప్త నవరాత్రులు అనేవి చేసుకుంటారు. ఉమ్. ఈ మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని రాజశ్యామల నవరాత్రులు అంటారు, ఉమ్. గుప్త నవరాత్రులు అని కూడా ఉమ్, అంటారు. ఉమ్. ముందుగా ఈ గుప్త నవరాత్రులు అనేవి చాలా గుప్తంగా ఉండేవి. అవును కదా. తర్వాత ఇవి బహిర్గతం అయిపోయి ఉమ్. ప్రతి ఒక్కరు కూడా ఈ గుప్త నవరాత్రులు చేయటం ఆరంభించారు. అయితే ఇప్పుడు అందరూ చెయ్యొచ్చా అండి? అదేం తప్పులేదు కదా. చెయ్యొచ్చు, అంటే ఓకే. ఇది ఒక సాధన. ఉమ్. సాధకులు చేసుకునేవి గుప్త నవరాత్రులు. నవరాత్రులు. కానీ ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అమ్మవారితో దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ గుప్త నవరాత్రులు, ఇప్పుడు అమ్మవారిని పూజించే వాళ్ళు, అమ్మవారి భక్తులు, అలాగే అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. అలాగా అమ్మవారికి చాలా దగ్గర అవ్వాలి, ఈ ప్రకృతి యొక్క శక్తిని తీసుకోవాలన్నా కూడా అమ్మవారి సంకల్పమే ఉండాలి. అయితే ఏమన్నా నియమాలు పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందా అండి? ఉంటుంది. అసలు ఏంటి చాలా నియమాలు? పరిశుభ్రంగా ఉండాలి ముందు. పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. శుచి శుభ్రం అనేది ఇంపార్టెంట్. ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ నవరాత్రులు చేయాలంటే. తర్వాత మీరు శుభ్రంగా ఉండాలి. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివన్నీ తినకూడదు. తామసం కలిగించేవి ఏమి కూడా తినకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మద్య మాంసాలు స్వీకరించకూడదు. అస్సలు ముట్టకూడదు. అవన్నీ కూడా చాలా దూరంగా ఉండాలి. తర్వాత భక్తితోనే ఉండాలి. మీ మనసంతా కూడా భక్తితోనే నిండి ఉండాలి. వేరే ఆలోచనలు ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదు. గట్టిగా గొడవలు పడకూడదు. గట్టిగా మాట్లాడకూడదు. శాంతమూర్తిగా ఉండాలి. అనవసరంగా ఎవరిని నిందించకూడదు. ఆ 9 రోజులు కూడా మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే మీలో ఒక మార్పు రావాలి. అంతే కదా. శాంతిగా ఉండాలన్నమాట. తర్వాత ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సాయంత్రం పూటే పూజ చేయాలి. నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటే సాయంత్రమే చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలా అంటే ఉదయం చేయకూడదు అని కాదు, ఉదయం సాయంత్రం కూడా చేయాలి. ఉదయం పూట కూడా దీపం పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర, కలశం పెట్టుకోవాలి. చక్కగా కలశం చెంబు తీసుకొని అందులో గంగాజలం వేసి, అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి, దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని ఎర్రటి రవిక పెట్టుకోవచ్చు. దుర్గాదేవి స్వరూపాలు ఇవన్నీ కూడా. ఏ అమ్మవారైనా ఇప్పుడు దశమహావిద్యల్లో కూడా అమ్మవారి రూపాలు అంతే. కాళికా అమ్మవారు, తారాదేవి, భువనేశ్వరి, అలా రాజశ్యామల, నీల సరస్వతి అని కూడా అంటారనమాట. ఈ అమ్మవారిని మాతాంగి అని కూడా అంటారు. వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, మన జ్ఞానం రావాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా రాజశ్యామలని ఎక్కువ పూజిస్తారు. ఈ అమ్మవారిని ఎక్కువ పూజిస్తారనమాట. ఆ 9 రోజులు కూడా అమ్మవారిని చక్కగా భక్తితో అమ్మవారి యొక్క స్తోత్రాలతో పూజించుకొని అష్టోత్తరం చేసుకొని, రాజశ్యామల అష్టోత్తరము, రాజశ్యామల దండకము, అలాగే దుర్గా సప్తశతిలోని మంత్రాలు గనక చదువుకుంటే చాలా మంచిది. తర్వాత రాజశ్యామల మూల మంత్రం అని ఉంటుంది. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఒక సంకల్పం అనేది పెట్టుకొని 41 రోజులు రోజు 3 మాలలు చేస్తే రాజశ్యామల మూల మంత్రం మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఒక సంకల్పం అనుకుని చక్కగా 45 రోజులు 41 రోజులు 41 రోజులు మండలం అంటారు దాన్ని. 41 రోజులు ఆ, 3 చేయాలి. సార్లు చేయాలి. ఈ నవరాత్రులు అందులో కంటిన్యూ చేయొచ్చు. ఆ 9 తీసేసి మినహాయించి 41 రోజుల్లో 9 తీసేసి మిగతా రోజులు చేసుకోవచ్చు. అంటే ఇవి కూడా కౌంటే. అంటే ఎవరికైనా ఒక మహత్ సంకల్పం ఉంటే, వ్యాపారం బాలేదు, మా వ్యాపారం రాణించాలి, మా వ్యాపారం ఉన్నతంగా అవ్వాలి అన్నవాళ్ళు, లేదా మాకు రాజకీయాల్లో రాణించాలి,
లేదా మాకు ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రులు చేయొచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు పులిహోర లాంటివి, అలాగే క్షీరాన్నం లాంటివి, దద్దోజనం లాంటివి, ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డైలీ ఒకవేళ అంత టైం లేదు, రోజు ఇంటికి జాబ్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, స్ట్రైన్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ప్రసాదాలు చేసి పెట్టలేని వాళ్ళకి అంటే ఆప్షన్ ఏమైనా ఉంటుందా అండి? మామూలుగా నిత్య పూజలాగా చేసుకోవాలి. ఏమైనా ఫ్రూట్స్ అయితే పీఠాలు అవి ఉంటాయి. పెట్టకపోయారు, ఇప్పుడు పీఠం ఏర్పరచుకొని నిత్య పూజ అయితే అందరూ చేసుకుంటారు అలా కదమ్మా. ఆ అలా నిత్య పూజ చేసుకోవచ్చు. చేసుకొని ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టేసి ఫ్రూట్స్ అమ్మవారి యొక్క మంత్రాలు చదువుకోవచ్చు. అమ్మవారికి కావాల్సిన ఆర్భాటం కాదు, భక్తి, శ్రద్ధ. అవునండి, శ్రద్ధ భక్తి ఉంటే చాలు. నాకు అవి కావాలి ఇవి కావాలని అమ్మ ఎప్పుడూ వాడదు, అసలు అడగరు. ఆర్తి కావాలి. భగవంతుడికి కావాల్సింది ఏంటి? ఆర్తి. వాళ్ళని స్తుతించటం, వాళ్ళని మనము అనుక్షణం ఆరాధించటం, భక్తి పారవస్యంలో మునిగిపోవటం, అదే కోరుకుంటుంది తల్లి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు ఎప్పుడు అందరి మీద ఉంటుంది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డలందరూ బాగుండాలని కోరుకుంటుంది. అలా జగన్మాత యొక్క సంకల్పమే దత్తాత్రేయుడు కూడా నిర్వహిస్తున్నానని చెప్తారు. ఆ చివరి రోజు 9వ రోజు ఆడపిల్లలు ఉంటారు కదా, చక్కగా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరికి కూడా తీసుకొచ్చి పాదాలని శుభ్రంగా కడిగి వాళ్ళకి పారాని పెట్టి అలాగే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న కానుకలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెడితే అమ్మవార్లే బాలలు, అందరి బాలలు కూడా బాల పూజ చేయాలి. అలాగే మాతృదేవత అంటే మీ ఇంట్లో ఉండే మీ తల్లిని పూజించుకోవాలి 8వ రోజు. 8వ రోజు అప్పుడు చాలా ఫలితం అన్నమాట. మాతృమూర్తి పూజ చేయాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా మాతృదేవతని పూజ చేసుకోవాలి. మీ యొక్క తల్లిని, మీ యొక్క అమ్మగారిని పూజించుకోవాలి. ఇప్పుడు సామాన్యంగా అమ్మగారైనా అత్తగారైనా ఎవరి తల్లి సమానురాలు. అవును, నిజంగానే. ఎక్కువ ఈ గుప్త నవరాత్రుల యొక్క సారాంశం ఏంటంటే మన ఆధ్యాత్మికత మరియు లోతైన ధ్యానంపై దృష్టి ఉంటుంది. అలాగే ఈ పవిత్ర కాలం భక్తులకు శ్రేయస్సు, విజయం, మామూలుగా ఎవరైనా మామూలుగా పూజ చేసినా శ్రేయస్సు, విజయం మరియు జ్ఞానోదయం కోసం ఈ గుప్త నవరాత్రుల్ని చేస్తారు అందరూ కూడా. జ్ఞానోదయం అంటే మీలో జ్ఞానం లేదని కాదు, ఉంది, ఇంకా మారాలి అనేది అమ్మవారు కూడా కోరుకుంటారనమాట. అయితే ముహూర్తం మాత్రం జనవరి 30వ తారీఖు ఉదయము, ఫిబ్రవరి 7తో ఎండ్ అవుతుంది. అవి గుప్త నవరాత్రులు. ఆ ప్రకారం అందరూ కూడా పూజ చేసుకోవాలి, అమ్మవారిని ఆరాధించాలి. ఆ 9 రోజులు ఎవరు మీ ఇంటికి వచ్చినా చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారు వచ్చినట్టు భావించి, ఎవరు ఏ రూపంలో వస్తారో తెలియదు, వాళ్ళకి తాంబూలం ఇవ్వండి. అమ్మవారు ఏ రూపంలో అయినా రావచ్చు. అయితే ఫోటోను పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ఇష్టం. అమ్మవారి ఫోటో, లలితాదేవి ఫోటో ఉంటుంది అందరి దగ్గర, దుర్గాదేవి ఉంటుంది. అలాగే లేదు మాకు రాజశ్యామల ఫోటో కావాలంటే తెచ్చి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. 9 రోజులు చక్కగా ఒక పీఠం ఏర్పరచుకుని చేసుకోవచ్చు. పీఠం ఏర్పరచుకొని చక్కగా పీట వేసి అన్ని చేసుకోవాలి. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే పని, చక్కగా ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మట్టి వేసి నవధాన్యాలు వేస్తారు. లాస్ట్ రోజు మొలకల్లాగా వస్తాయి. తర్వాత ఆ మొలకల్ని ఒక పూల కుండి లాంటి దాంట్లో వేసేసి అందులోనే ఉంచుతారనమాట. అవి పెరుగుతూ ఉంటే శుభ సూచకంగా. అయితే ఈ నవధాన్యాలు అనేవి మీకు నవగ్రహ దోషాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ నవగ్రహ దోషాలు పోవడానికి అమ్మవారిని పూజిస్తూ మనము అఖండ జ్యోతి వెలిగించే పాత్ర ఉంటుంది కదా, మట్టి పాత్ర, అందులో మట్టి వేసేసుకొని అందులో నవధాన్యాలు వేసి మీ సమస్త దోషాలు కూడా పోవాలి అని చెప్పి కోరుకొని అమ్మవారిని రోజు కూడా ఈ 9 రోజులు కూడా అంటే పూజా మందిరంలోనే అమ్మవారు మీరు ఎక్కడైతే కలశం పెట్టుకుంటారో అక్కడే పక్కన పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉండాలి. నవగ్రహాలకి పరిహారం అన్నట్టు. ఈ మీ నవగ్రహ దోషాలు తొలగడానికి ఇది ఒక మార్గం అన్నమాట. రైట్ అండి, ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది నవగ్రహాలకి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అవును, ఇది ఫస్ట్ టైం నేను విన్నాను. అవును, ఇది సులభమైన మార్గం. అందులో మనకి ఏ గ్రహ దోషం ఉన్నా కూడా అమ్మవారు తొలగించేస్తుంది అని చెప్పడానికి. అఖండ జ్యోతి మాత్రం పెట్టుకోవాలి 9 రోజులు. అఖండ జ్యోతి పెట్టుకోవాలి. అంటే గుప్త నవరాత్రులు చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం. నార్మల్ గా పూజ చేసుకుంటాము అనే వాళ్ళు, అంటే కలశం పెట్టుకున్న వాళ్ళు అఖండ జ్యోతి పెట్టుకోవాలి. కలశం లేకుండా నార్మల్ గా ఏదో ధూప దీపాలతో అది నార్మల్ గా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడము, నార్మల్ పూజ. ఇప్పుడు వాళ్ళు ఈ నవరాత్రులు చేస్తున్నట్టు కాదు కదా, అమ్మవారి దీక్ష చేస్తున్నట్టు కాదు. బట్ అమ్మవారి దీక్ష చేస్తున్నారు, ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలి. అలాగే అఖండ జ్యోతి అనేది అమ్మవారికి మెయిన్ అన్నమాట, ఇంపార్టెంట్.
సింపుల్ రెమెడీతో నవగ్రహాలని అన్నిటికి కూడా అంటే అమ్మవారి ముందు పెట్టేస్తే ఆవిడే చూసుకుంటుందిగా మనకి ఏ గ్రహం ఏ దోషం ఉంది అనేది ఆవిడ అన్ని దోషాలను అమ్మవారు తొలగించేస్తుంది. తొలగించేస్తారు అదే ఇంకా అని చెప్పడానికి చాలా మంచి రెమెడీతో మాకు ఈ శ్యామలా నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. జై గురుదత్.